హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న శివరాత్రి కదండి, అందరు ఎలా చేసుకున్నారు? మేము బాగా చేసుకున్నాం. మార్నింగ్ అంతా ఉపవాసం, ఈవినింగ్ అలాగా టెంపుల్కి వెళ్ళామన్నమాట. మా టౌన్షిప్లో ఫస్ట్ రాధాకృష్ణ టెంపుల్ అండి. ఫస్ట్ మేము అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. రీసెంట్గా శివాలయం కట్టారనమాట. సో నిన్న హారతి టైంకి ఉన్నారండి జనం. నాకైతే జాతరలాగా అనిపించారనమాట. మేము ఎప్పుడు అంటే ఉంటారు కానీ ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ శివాలయం టెంపుల్ కట్టిన తర్వాత ఇదే ఫస్ట్ అనమాట శివరాత్రి. సో జనం ఎక్కువ మంది ఉన్నారు. మేము అలా ఇంకా లైన్లో క్యూ లైన్లో నుంచుని ఇంకా దర్శనానికి వెళ్ళాము. సో దర్శనం కూడా బాగా జరిగింది. మనకి మన ఊర్లో ఇంకా అంటే తోసుకొని పడిపోయేటట్టు కానీ ఇంకా అలా ఏమి ఉండదండి. నెమ్మదిగానే వెళ్తారు క్యూ లైన్లో. సో అలాగ దర్శనం అయిపోయింది అనమాట మంచిగా. సో అలా దర్శనం చేసుకున్నాం. రిమైనింగ్ డేస్లో కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి టెంపుల్. అది రీసెంట్గానే కట్టారు, బాగుంది, చాలా బాగుంది అసలు. సో ఇది వచ్చి నంది అనమాట. నందీశ్వరికి ఆపోజిట్ పెద్దది శివలింగం ఉంటుంది. నేను సరిగ్గా దాన్ని క్యాప్చర్ చేయలేదు. సో ఇది అయిపోయిన తర్వాత ప్రసాదం అనమాట. ప్రసాదానికి కూడా చాలా క్యూ లైన్ ఉందండి. యాక్చువల్గా శివరాత్రికి ఇక్కడ భాంగ్ అనేసి ఒకటి ఇస్తారనమాట. సో నార్త్ సైడ్ ఇస్తారు. ఇది నార్త్ మేము ఉండేది కూడా. మేము అందుకని ఫస్ట్ చిన్నోడి తీసుకోలేదు, సర్లే అని చెప్పేసి. తర్వాత తాగి చూస్తే అది అలాంటిదేం కాదు, జస్ట్ మనకు ఊర్లో ఎలా ఇస్తారో అలాగే ఉంది ప్రసాదం. సో చిన్నోడికి కూడా తీసుకుని ఇచ్చాం. తర్వాత వీళ్ళు ఆడుకున్నారండి పిల్లలు కొంతసేపు. పిల్లలు ఆడుకున్నాక మేము ఇంక ఈ పిల్లలు ఆడుకొని మేము కొన్ని పిక్స్ తీసి పిల్లలకి పిక్స్ తీసుకుని అవి చేసుకునేసరికి ఇంకా జనము ఇంకా వెళ్ళిపోయారు అనమాట. అసలు నేను ఫస్ట్ చూపించిన జనము ఎంతమంది ఉన్నారో అంత లేరు. సో చిన్నోడు వచ్చి గంట కొడతానంటే వాళ్ళు పప్ప ఎత్తుకున్నారన్నమాట. సో వాడు హ్యాపీ గంట కొట్టినందుకు. సో ఇదండి గుడి చుట్టూ కొంచెం ఇంకా నేను తీసింది ఒక పక్కే, ఇంకా బాగుంటుంది టెంపుల్. ఇది వచ్చి కృష్ణుడి టెంపుల్ అనమాట. క్లోజ్ అయిపోయింది. మేము ఇంక వెళ్ళేటప్పటికి కృష్ణుడి టెంపుల్ క్లోజ్ అనమాట. శివాలయం ఇంకా స్పెషల్ డే కాబట్టి శివాలయం ఇంకా జనం ఉన్నారు అప్పటికి.